నమస్తే శ్రీనివాసమూర్తి గారు. నమస్తే అమ్మా. తులా రాశిలో పుట్టిన వారికి కావచ్చు, తులా లగ్నంలో జన్మించిన వారికి కావచ్చు, జాతకరీత్యా మనం చూసుకుంటే పితృదోషం ఎటువంటి ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఎస్పెషల్లీ ఈ సంవత్సరం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? చాలా మంది అసలు పితృదోషం ఉందని ఏ విధంగా తెలుస్తుందని అడుగుతూ ఉంటుంటారు. సంకేతాలు ఏ విధంగా ఉంటాయండి? శ్రీ మహాగణాధిపతయే నమః. జన్మ జాతక రీత్యా మనం జాతక చక్రాన్ని పరిశీలిస్తుంటే మనకి తులా లగ్నం, తులా రాశి ఈ రెండు వేరు వేరు. అంటే తులా లగ్నం వేరు, తులా రాశి వేరు. చంద్రుడు అన్నటువంటి దాన్ని తులా రాశి అంటాం, నక్షత్రాన్ని బట్టి గణిస్తాం. పుట్టిన సమయాన్ని బట్టి ఈ లగ్నం అని చెప్తాం, అంటే తులా లగ్నం అని చెప్తాం. ఇట్లా తులా లగ్నం రీత్యా కానీ తులా రాశి రీత్యా కానీ గ్రహగతుల్లో కొన్ని రకాల కాంబినేషన్స్ కనుక ఉంటే మనం ఈ జాతకుడికి పితృదోషం ఉంది అని చెప్పచ్చు, నిర్ధారించవచ్చు. అది జ్యోతిష్కుడు చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఎవరికి వాళ్ళుగా తులా లగ్నం వాళ్ళు కానీ తులా రాశి వాళ్ళు కానీ మాకు పితృదోషం ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవాలంటే కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రకృతి అనేది చాలా గొప్పది. ప్రకృతి మనకు తెలియకుండానే అనేక రకాలైనటువంటి సంకేతాలని మనకి పంపిస్తూ ఉంటుంది. ఫలానా సమస్య ఉంది నీకు, ఇది సాల్వ్ చేసుకో, ఈ పని చేస్తే నీకు ఈ పరిష్కారం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటుంది. అట్లాగే జాతక రీత్యా వాళ్ళకి గనక నేను చెప్పబోయేటువంటి సమస్యలు ఉంటే వాళ్ళకు వాళ్ళు నిర్ధారించుకోవచ్చు పితృదోషం ఉందని. అప్పుడు వాళ్ళు వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించుకుని దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిహార క్రియలు ఉంటాయి. అసలు ఫస్ట్ ఎందుకు ఏర్పడిందో తెలుస్తుంది. ఆ ఏ గ్రహం వల్ల ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, పూర్వీకులు ఏ తప్పులు చేశారు లేదా వీళ్ళే తప్పులు చేశారు, దానికి పరిహారం ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అనేటువంటిది మనం విపులంగా చెప్పచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ జాతక గ్రంథ రీత్యా ఈ తులా లగ్నం వాళ్ళకి కానీ తులా రాశి వాళ్ళకి కానీ తులలో రాహువు, మేషంలో కేతువు, లేదా తులలో కేతువు మేషంలో రాహు ఉంటే వాళ్ళకి పితృదోషం ఉందని చెప్పవచ్చు. చంద్రకేతువులు కానీ చంద్ర రాహువులు కానీ కలిసి ఉంటే పితృదోషం ఉందని చెప్పవచ్చు. వృశ్చికంలో శని ఉంటే ఈ తులా లగ్నం వాళ్ళకి పితృదోషం ఉందని చెప్పవచ్చు. అలాగే ఈ తులా లగ్నం వాళ్ళకి కన్యలో శుక్రుడున్నా పితృదోషం ఉందని చెప్పవచ్చు. అట్లాగే ఈ తులా లగ్నం వాళ్ళకి ఈ శుక్రుడితో రాహువు కలిసిన, శుక్రుడితో కేతువు కలిసినా కూడా వీళ్ళకి పితృదోషం ఉన్నట్లుగా చెప్పచ్చు. ఇది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఇట్లా రకరకాల కాంబినేషన్స్లో ఏది కలిసింది అనేది తెలుసుకుంటే ఏ రకమైన పితృదోషం ఉంది, దీనివల్ల ఏ రకమైన సమస్యలు వీళ్ళకి వస్తాయి అనేటువంటిది తెలుసుకుని దానికి పరిహారం. అయితే ఇక్కడ అందరికీ జాతకాలు ఎవరి జాతకాలు వాళ్ళు చూసుకోవడం రాదు, కాకపోతే ఉందా లేదా తెలుసుకోవాలని అనుకుంటారు కనుక వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తాను. ఈ నేను చెప్పబోయేటువంటి వాటిల్లో మీ జీవితంలో ఏమన్నా జరుగుతూ ఉంటే మీరు పితృదోషం ఉందని తెలుసుకుని దాన్ని బట్టి వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకోవటం మంచిది. ఇక్కడ ఈ తులా లగ్నం వాళ్ళు కానీ తులా రాశి వాళ్ళకి కానీ ముఖ్యంగా ఫస్ట్ కనపడే సిమ్టమ్ ఏంటంటే పితృదోషం అంటే ఆలస్య వివాహం, లేట్ మ్యారేజెస్. అంటే ఆడపిల్లలకి 27 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావు, మగపిల్లలకి 30 ఏళ్ళు దాటితే కానీ పెళ్ళిళ్ళు కావు, 30, 32, కొంతమందికి 40 దాకా కూడా కావు. ఇట్లా బాగా లేట్ మ్యారేజెస్ అయితే వీళ్ళకి పితృదోషం ఉన్నట్లు లెక్క. వీళ్ళలో కొంతమందికి అసలు లేట్ మ్యారేజ్ అవ్వచ్చు, దానికి తోడు ఒకవేళ కొంచెం ఒక మాదిరిగా లేట్ మ్యారేజ్ అయినా సంతానం కలిగేటప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది కొంతమందికి. వీళ్ళలో పితృదోషం ఉన్న వాళ్ళు ఇంకొంతమందికి ఏం జరుగుతుందంటే మిస్క్యారేజెస్ అవుతుంటాయి, అంటే అబార్షన్స్ అవుతూ ఉంటాయి. వీటిలో ఏదున్నా కూడా వీళ్ళకి పితృదోషం ఉన్నట్లుగా చెప్పొచ్చు. అట్లాగే వీళ్ళలో కొంతమంది ఏంటంటే జీర్ణ గృహాల్లో ఉంటూ ఉంటారు. అంటే జీర్ణ గృహాలు అంటే ఏ ఇంటికైతే 50 సంవత్సరాల పైన ఆయుర్దాయం ఉంటుందో, అంటే ఆయుర్దాయం అంటే ఏంటి, ఆ ఇల్లు కట్టి 50 ఏళ్ళు దాటితే దాన్ని జీర్ణ గృహం అనొచ్చు. 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు ఇక అట్లా ఉందంటే ఆ ఇంట్లో ఉండకూడదు. అటువంటి ఇళ్లలో ఉండే పరిస్థితి ఉంటే వాళ్ళకి పితృదోషం ఉన్నట్లు లెక్క. ఈ తులా లగ్నం వాళ్ళకి తులా రాశి వాళ్ళకి ఒక్కొక్కసారి సడన్గా ఏం జరుగుతుందంటే ప్రహరీ గోడ పడిపోతుంటుంది. ప్రహరీ గోడలు, ఇంటి గోడలు పడిపోవటం, గోడలు బాగా బీటలు వచ్చేసి అన్ని చోట్ల అని కాదు, అన్ని సందర్భాల్లో అని కాదు, ఎక్కువగా పడిపోవటం, ఇళ్ళు పడిపోవటం, గోడలు పడిపోవటం ఇలాంటివి జరుగుతాయి. కొంతమందికి ఇంట్లో మంచి అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, బాగా గట్టిగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోతాయి. కొంతమందికి తులా లగ్నం తులా రాశి వాళ్ళకి దేవతాచరం దగ్గర దీపారాధన అంటుకుని ఆ దేవుడి గదిలో చాలా విషయాలు, చాలా ఐటమ్స్ కాలిపోతుంటాయి.
ఇలాంటివి జరిగినాయి అంటే, ఇలాంటి అమంగళకరమైనటువంటివి జరిగినాయి అని అంటే వాళ్ళకి పితృదోషం ఉన్నట్లుగా మనం భావించాలి. తెలుసుకోవచ్చు. అలాగే కొంతమందికి వీళ్ళలో కొంచెం వికలాంగులైనటువంటి సంతానం కలిగిన, ఆటిజంతో పిల్లలు పుట్టిన పితృదోషం ఉందని తెలుసుకోవచ్చు. ఓకే. ఇటువంటి లక్షణాలు కనపడుతూ ఉంటే పితృదోషం అన్నట్లు లెక్క. వీళ్ళకి తల్లిదండ్రులతో పడదు, అప్పుడు కూడా పడకపోవటం అంటే మామూలుగా భేదాభిప్రాయాలు అందరికీ ఉంటాయి, కానీ తీవ్రమైన ఘర్షణలు ఉంటాయి. అటు తండ్రితో పడదు, ఇటు కొడుకుతో పడదు, ఎవరితోనూ పడదు. వీడు కొడుకు పుట్టగానే తీసుకెళ్ళిపోయి వెంటనే తీసుకెళ్ళి హాస్టల్లో వేసేస్తాడు. చాలా చిన్న వయసులో 6వ తరగతిలో 7వ తరగతిలో తీసుకెళ్ళి హాస్టల్లో వేసేస్తాడు. ఆ పిల్లాడు అక్కడే చదువుకుని ఆ తర్వాత ఉద్యోగం తెచ్చుకుని ఫారెన్ వెళ్ళిపోయి ఇంటికి రాడు, కనెక్షన్ అనేది ఉంటుంది, ఇంకా కట్ అయిపోతుంది. ఈ తండ్రి చనిపోయినా కూడా వాడు వచ్చే పరిస్థితి ఉండదు. ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇటువంటి పితృదోషం ఇది అని చెప్పి వీళ్ళు ఇప్పుడు తెలుసుకోవచ్చు. వీళ్ళలో ఎక్కువ మందికి జరిగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఆ యాక్సిడెంట్స్ కూడా ఎలా అవుతుంటాయంటే, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళొస్తూ ఉంటేనో, లేదంటే ఏ దేవాలయాలకు, తిరుపతి, శ్రీశైలం ఇట్లాంటి వాటికి వెళ్ళొస్తుంటేనో మనం పేపర్లో చదువుతుంటాం, పెద్ద యాక్సిడెంట్ అయింది, కుటుంబం మొత్తం కారులో చనిపోయారని చెప్పి చూస్తూ ఉంటాం. ఒకళ్ళ ఇద్దరు బ్రతుకుతారు. ఇక్కడ మనం ఏమనుకుంటాం, అదేంటి దేవాలయానికి వెళ్ళొస్తుంటే చనిపోవటం ఏంటి, అంటే దేవుడు లేడా అని అనుకుంటుంటాం. దేవుడు ఉన్నాడు, కానీ ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళకి చేసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తరతరాలుగా పితృదోషాలుగా, పితృశాపాలుగా పరిణమించి వీళ్ళని బాధ పెడుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎన్ని దేవాలయాలు సందర్శించినా, ఎంతమంది దేవుళ్ళని చూసినా, వీళ్ళ పై తరాల్లో లేదా వీళ్ళు కానీ తల్లిదండ్రులని చూడకుండా బ్రతికుండగా, అలాగే వాళ్ళకి చనిపోయే టైంలో అంటే వాళ్ళకి రోగాలు రుష్టులు వచ్చినప్పుడు మందులు ఇప్పించకుండా, ఆసుపత్రికి తీసుకెళ్లకుండా చేస్తే వాళ్ళు చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోయేటప్పుడు తీవ్రమైన మానసిక క్షోభతో చనిపోతారు. నా కొడుకున్నాడు కానీ ఏం ప్రయోజనం, వీడు నన్ను కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, వైద్యం చేయించలేదు, నా ఆస్తి అయితే తీసుకున్నాడు కానీ వీడు నాకేం చేయలేదు అని చెప్పి వాడు బాధతో ఆ తండ్రి చనిపోతాడు. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి పితృలోకానికి చేరతాడు. చేరినటువంటి వ్యక్తి శపిస్తాడు ఈ కొడుకుని. ఇక్కడి నుంచి 7 తరాల నుంచి 14 తరాల వరకు కూడా వీళ్ళు పితృదోషంతో బాధపడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళు చేసిన పాపాన్ని, వీళ్ళు చేసిన తప్పుని బేస్ చేసుకుని ఇది జరుగుతుంది. ఇది ఎలా తెలుస్తుంది? వ్యక్తిగత జాతకం చూస్తే అర్థమవుతుంది. ఇలా చేస్తుంటారు, ఈ పితృదోషం దీనివల్ల ఏర్పడింది, ఈ పితృదోషం వల్ల ఇది జరిగి ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇలాంటివి జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తుంటారు, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు తీసుకుంటారు, వాళ్ళు తీసుకెళ్ళి రాత్రికి రాత్రి తెల్లవారుజామున తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గర అక్కడ దించేసేసి వెళ్ళిపోతారు. ఇలాంటివి చేసేవాళ్ళని చూస్తూ ఉంటాం. కొంతమంది పెద్దవాళ్ళకైతే దహన సంస్కారాలు చెయ్యరు, తద్దినాలు పెట్టరు, పితృదేవతలకు సంబంధించి ఆ తిథి పాటించరు. ఇవి చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా పితృదోషం అనేది వీళ్ళని బాధ పెడుతుంది. వీళ్ళు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎంతమంది దేవుళ్ళని దర్శించినా ఇదైతే పోదు. దీనికి ప్రత్యేకమైనటువంటి పరిహార క్రియలు వాళ్ళ జన్మ జాతక రీత్యా చూసి సజెస్ట్ చేస్తే అప్పుడు ఆ దోషాలు అనేవి పోతాయి. ఆ తర్వాతే వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవటం కానీ, వాళ్ళ సంతానం డెవలప్ అవటం కానీ, వాళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు అవటం కానీ, వంశవృద్ధి జరగటం కానీ. వంశవృద్ధి జరగటం అంటే తండ్రి, కొడుకు, మనవడు ఇట్లా వరుసగా తరతరాలు ఇట్లా వస్తూ ఉంటే వంశవృద్ధి జరిగినట్టు, లేకపోతే వంశవృద్ధి జరగనట్టు. ఇటువంటివన్నీ కూడా ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆ పరిహారాలు చేసుకుంటే. అది వ్యక్తిగత జాతక రీత్యానే మనం చెప్పగలుగుతాం, కానీ చెప్పలేము. ఇది నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి పితృదోషం ఉన్నట్టుగానే బాగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు తప్పకుండా సార్. ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యగా సిమ్టమ్స్ని బట్టే ఐడెంటిఫై చేసి జన్మ జాతకాన్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.